వచ్చారు. ఎస్, దీని మీద మనం మళ్ళీ చర్చిద్దాం. ఇక్కడ గజ్జల కాంతం గారు వీళ్ళందరూ కూడా మీరంతా ఉద్యమాల నుంచే వచ్చారు. మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్ల మల్ల యాదవ్ గారు కూడా లైవ్ లో ఉన్నారు. చెప్పండి మల్ల యాదవ్ గారు, విన్నారు కదా సీఎం రమేష్ కామెంట్స్, విన్నారు కదా. ఒకవేళ ఇటు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి కనుక నాకు కాంట్రాక్ట్ ఇచ్చారు ఎలాంటి నామినేషన్స్ ఏమీ లేకుండా అని అంటే, అసలు కాంట్రాక్ట్లు నామినేషన్స్ లేకుండా ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అలా ఉంటే మీరు తుపాకుల గూడెం కాంట్రాక్ట్, ఆ రోజు ఇంకా పెద్ద కాంట్రాక్ట్ దాదాపు 3,000 కోట్ల కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు కదా, ఆ రోజు కూడా ఇలానే అనుకోవచ్చా? దాంతో పాటు సీసీ ఫుటేజ్ ఉంది మా ఇంటికి వచ్చి బీజేపీలో మెర్జ్ చేయడానికి మీరు బేరాలు ఆడిన సంగతి, దానికి సంబంధించి నేను ఎక్కడికైనా వచ్చి చర్చ చేస్తా. దాంతో పాటు మలేషియా, అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో సింగపూర్, మలేషియా, ఇటు అమెరికా, వీటన్నింటిలో కూడా మీరు చేసిన మీ పెట్టుబడుల వ్యవహారం ఏంటి అనేది దాదాపు మాట్లాడారు. అదేవిధంగా ముఖ్యంగా 2 కులాలకి సంబంధించి మీరు ఇలా మాట్లాడింది వాస్తవం కాదా? ఇలా కొన్ని అంశాలని ఈ రోజు సీఎం రమేష్ లేవనెత్తారు. ఏంటి దాని మీద మీరేమంటారు? వ్యక్తిగతంగా కలిసిన సంబంధాలని కూడా ఆయన రాజకీయంగా వాడుకుంటానంటే అంతకంటే దిగజారుడు రాజకీయాలు ఇంకోటి ఉండవు. ఇప్పుడు అడగకుండా వెళ్ళరు కదా సీఎం రమేష్ గారి ఇంటికి. ఒకవేళ అడిగే వెళ్తారు, ఏ స్థాయి వాళ్ళైనా అడిగి వెళ్ళినప్పుడు ఆయన రమ్మంటేనే కలిసి ఉంటారు. కలిసిన విషయాలు ఏ విషయం అనేది ఈ రోజు వీళ్ళ కాంట్రాక్ట్ విషయం బయటపడ్డదని సీఎం రేవంత్ రెడ్డి గారికి సీఎం రమేష్ గారికి ఉన్న సంబంధాలు ఏవని ఈ రోజు బహిర్గతం చేసిన తర్వాత దీన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేయడానికి ఈ రోజు కేటీఆర్ గారి మీద ఇటువంటి ఆరోపణలు చేసి దిగజాటు రాజకీయాలు చేయడం అనేది మంచిది కాదు. ఢిల్లీలో మామూలుగా వారు ఉన్నప్పుడు మామూలుగా ఏ విషయంగా ఎందుకు ఫ్రెండ్లీగా కూడా కలుస్తుంటారు. రాజకీయాలలో పార్టీలు ఒకటే కాకుండా ఫ్రెండ్లీగా కూడా ఉన్న రిలేషన్ కొద్ది కలిసే సాంప్రదాయం ఉంటది. కాబట్టి మరి ఒకవేళ నిజంగా ఆశిస్తుద్దే ఉంటే తెల్లారే ఆ విషయాల్ని బహిర్గతం చేయాలి. ఇంకోటి, నిజంగా బీజేపీతో విలీనం చేయాలనుకుంటే సీఎం రమేష్ తో మాట్లాడతారా? ఆ స్థాయి ఉందా? ఆ స్థాయి కలిగిన వ్యక్తి అయినా ఆయన కూడా నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉండి బీజేపీలో కొత్తగా జాయిన్ అయిన ఆయన. దాంతో పాటు ఈయన మామూలుగా ఏంటి, ఈయన స్థాయి ఏంది సీఎం రమేష్ ది? ఆయన ఒక వ్యాపారస్తుడు. ఈయన అమిత్ షాతోనో ఇంకోటితో నమ్మకస్తుడిగా భావించవచ్చు కదా, స్థాయి కాకపోయినా నమ్మకస్తుడిగా భావించవచ్చు కదా బొల్ల మల్ల యాదవ్ గారు. లేదండి, ఇప్పుడు మనసులో విషయాలు చెప్పుకోవడానికి ఫస్ట్ ఆ పార్టీకి సంబంధించిన ఒక నమ్మకస్తుడు కావాలి, ఒక మంచి మిత్రుడు కావాలి. మొదటి నుంచి కొంత సంబంధాలు ఉన్నాయి కాబట్టి అలా భావించవచ్చు కదా. అట్లా అనుకుంటే డైరెక్ట్ గా మామూలుగా ఉన్న 10 సంవత్సరాల ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఇక్కడ ఉన్నప్పుడు బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎంతో మంత్రులతో సత్సంబంధాలు ఉంటాయి కదా. డైరెక్ట్ గా కేటీఆర్ గారే మాట్లాడతారు. మాట్లాడుకునేంత ఒకవేళ నిజంగా అదే అభిప్రాయం ఉంటే బీజేపీ ఆట్కోర్ వాళ్ళతోనే మాట్లాడతారు. నిన్నగాక మొన్న కొత్తగా పోయిన వాళ్ళతో ఎందుకు మాట్లాడతారు? అంత అవసరం ఏమి ఏర్పడుతుంది? ఈ రోజు కాంట్రాక్టుల విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి, వాళ్ళ అంతర్గత ఒప్పందం బయటకు వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని వెలికి తీసి ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడేది కాబట్టి ఎదురుదాడి చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు. ఒక్క నిమిషం బొల్ల మల్ల యాదవ్ గారు. ఒకవేళ ఈరోజు కేటీఆర్ గారు ఆరోపించినట్లుగా కంచె గచ్చిబౌలి భూములని తాకట్టు పెట్టి లోన్ తీసుకురావడంలో సీఎం రమేష్ గారు హెల్ప్ చేసినందుకు ఇటు ఫ్యూచర్ సిటీలో రోడ్డు కాంట్రాక్ట్ ఇస్తే, ఆ రోజు తుపాకుల గూడెంలో 3,000 కోట్ల కాంట్రాక్ట్ సీఎం రమేష్ కి ఏ పని చేస్తే ఇచ్చుంటారు? ఏ సహాయం చేస్తే ఇచ్చుంటారు? ఇంతవరకు ఫ్యూచర్ సిటీ అనే దానికి అక్కడ షేప్ లేదు, ఇంకోటి లేదు. ఆ రోజు తుపాకుల గూడెంలో అని అంటే టెండర్ లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ టెండర్ లో ఏమైనా అవకతవకలు జరిగినాయా, డివైడ్ చేసి ఏమైనా చేసినామా అనే విషయాన్ని ఒకవేళ ఎవరైనా ఈ రోజు కూడా చెక్ చేసుకోవచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా దాని మీద పరిశీలించవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్లలో టర్మ్స్ అండ్ కండిషన్స్ లలో ఎలిజిబిలిటీని చూసిన తర్వాతనే మామూలుగా ఫైనల్ చేసే పరిస్థితి ఉంటుంది. దానికి ఒక కమిటీ ఉంటది, ఉన్నత అధికారులు ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఈ రోజు జరిగిన దాంట్లో దానికి పొంతన పెడితే ఆయన బేసికల్లీ మొదటి నుంచి కూడా కాంట్రాక్టరే కదా. ఆయనకు సంబంధించిన రిజిస్టర్డ్ ఫోరం మామూలుగా మిగతా దగ్గర కూడా కాంట్రాక్ట్లలో పార్టిసిపేట్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజు గచ్చిబౌలి విషయంలో ఈయన ఇన్వాల్వ్మెంట్, లోన్ ఇప్పించే విషయంలో లైజనింగ్ చేసిండు, బీజేపీ నాయకులతో మాట్లాడిండు అనేది ముమ్మాటికి బహిరంగ రహస్యం. ఆ విషయంలో దానికి సంబంధించినంత వరకు కాంట్రాక్ట్లు ఈ రోజు ఆ కాంట్రాక్ట్లలో ఒకవేళ డీవియేషన్ ఉంటే డెఫినెట్ గా దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తాం. కానీ
ఆయనకున్న సంబంధాలని ఆయన నెలకొల్పుకుంటూ ఈ విషయాల్ని ఈ రోజు బహిరంగంగా చెప్తే కేటీఆర్ గారు ఆయన మీద దాడి చేయడానికి వ్యక్తిగత విషయాలు ఇట్లన్నారు అట్లన్నారు, నాలుగు గోడల మధ్యలో ఎవరో మాట్లాడితే దాన్ని ఏదైనా బయటకు వచ్చి చెప్తారు. ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు కానీ వాస్తవాలు ఏందనేది బయటపడతాయి. కాబట్టి రాజకీయాల కోసమో ఆయన వ్యాపారాల కోసమో ఎదుటోళ్ళ మీద ఇటువంటి బ్లేమ్ చేయటం, బురదల్లటం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆయన వ్యాపారం చేసుకుంటూనే ఇతర రాజకీయ పార్టీలతోనే సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఒకవేళ టీడీపీలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ తో ఎన్నో సార్లు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఆయన కాంట్రాక్ట్ల విషయమే కానీ, వ్యాపారాల లావాదేవీలకు సంబంధించి కానీ, అతను భూములకు సంబంధించి కానీ ఏదైనా సాయం చేయమని చెప్పేసి ఎన్నోసార్లు అడిగి ఉంటాడు. మరి ఆ విషయాలు కూడా నన్ను ఇట్లా చేసినావు అని చెప్పేసి చెప్పలేరు కదా. డెఫినెట్ గా రాజకీయాలలో వ్యక్తిగతంగా వారు వ్యాపారాలకు సంబంధించిన ఇక్కడ అధికార పార్టీలో ఉన్నప్పుడు, టిఆర్ఎస్ అధికార పార్టీగా ఇక్కడ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా రమేష్ గారు ఎన్నో సందర్భాల్లో యాదవ్ గారు 1 minute అండి. ఎస్, మీరు చెప్పండి. గజ్జలకాంత్ మల్లన్న గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇక్కడ తుపాకుల గూడెంలో 3,000 కోట్ల కాంట్రాక్టు సీఎం రమేష్ గారికి టెండర్ ద్వారా ఇవ్వచ్చు.